నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నేడు సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ సైన్స్ ఫలితాలను ఉపయోగించుకుంటూ ఇప్పటికీ కూడా చాలా మూఢనమ్మకాలను పాటించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. వారిలో చాలామంది వాస్తు గురించి చాలా రకాలైన సందేహాలను అనుమానాలను చెప్తున్నారు డాక్టర్ గారు. అందులో ఒకరు ఇలా అడుగుతున్నారు, వాస్తు సరిగా పాటించకపోతే సంతానం కూడా కలగదంటారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నారండి. వాస్తు అసలు శాస్త్రం కాదు, అది ఒకటి బోగస్ శాస్త్రం. అసలు శాస్త్రం పేరుతో జరుగుతుంటే ఒక అబద్ధాల పుట్ట. దాంట్లో ఒక్కటి కూడా శాస్త్రం అనేది లేదు. అన్సైంటిఫిక్ విషయం అది. వాస్తు శాస్త్రం అనేది అన్సైంటిఫిక్, సూడో సైన్స్ అనమాట. సూడో సైన్స్ సైన్స్ లాగా అనిపించేది అనమాట. అసలు ఏ సైన్స్ ఏంటి? ఈ కూడా అర్థం లేదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంట్లో కానీ అరాని ఉంటే ఇంట్లో సైన్స్ శ్వాస సరిగా లేదు, ఆ ఇంట్లో ఆ గోడ మార్చాలి, ఆ కిటికీ మార్చాలి, ఆ గుమ్మం మార్చాలి అని చెప్తారు. ఒక సిద్ధాంతం చదివితే ఇంకోది మళ్ళీ అయినా ఆడ జబ్బు ఇంట్లో వాడి జబ్బు, వాడికి జబ్బుంటే ఇంకా తగ్గలేదు ఇలా మార్చంటే ఇంకో సిద్ధాంతం వచ్చి ఆయన చేశాడు కానీ అది సరిగ్గా లేదు, అక్కడ ఇక్కడ అది అసలు కొట్టియాలి, అది ఆ మూల అది ఉండకూడదు, ఇది అది ఉండకూడదు అని చెప్తాడు ఇంకో సిద్ధాంతం వచ్చి. కానీ పిచ్చి వాసన నమ్ముకున్నాడు మళ్ళీ అలా చేస్తాడు. వాడు అలాగే ఉంటాడు. వాడు జబ్బు ఉంది వాడికి, ఆ జబ్బు ఉంటే ఎలా కుదురుతుంది వాడికి అంచేత వాడు ఇలాగా వాడు వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ఉన్నట్లు వ్యాపారంలో లాభం రాదు. వ్యాపారం లేకపోతే ఇంట్లో సరిగా లేదు, వాస్తు సరిగా లేదు కనుక వ్యాపారం దెబ్బతింటాను అనుకుంటారు. వ్యాపారం దెబ్బతింటే వాస్తు సరిగా లేదు కనుక అని వాస్తు వ్యాపారం వాడికి స్కిల్స్ లేవు, చేసే పద్ధతి చేత కట్టలేదు, పద్ధతి లేదు అని వాడు వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. లేకపోతే వాడు వండాల్సిన రీతిలో వ్యాపారం చేయట్లేదు వాడు అంచేవాడు. అంత మాత్రం వాస్తు సరిగా లేదు, మీనింగ్లెస్. ఈ గుమ్మాలు, గోడలు, ఎంట్రెన్సులు ఇవన్నీ కూడా ఈ మూలలు ఆ మూలలు ఇవన్నీ కూడా ఏమీ నచ్చలేదు. తీసుకోండి, కొంతమంది ఎంతమందో చాలా పర్ఫెక్ట్గా 10 మంది సిద్ధాంతం పెట్టి వాస్తు ఇల్లు కడతారు. దాంట్లో చదువు రాని వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, అనారోగ్యం వచ్చిన ఉంటారు, బీపీలు ఉన్నవాళ్ళు ఉంటారు, షుగర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. అలాగే ఏ వాస్తు చూడకు ఇల్లు కొట్టుకోవాలి బ్రహ్మాండంగా చక్కగా గొప్పగా ఆరోగ్యం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎన్నో ఇళ్ళు ఉన్నాయి. ఒక పట్టణం తీసుకో, డబ్బుని వాళ్ళేమో వాస్తు సరిలేదు, ఇది మార్చి అది మార్చి ఇది మార్చి వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళు తగలేసుకుంటారు. మామూలుగా ఉండే ఇళ్ళ వాళ్ళని శుభ్రంగా ఉంటారు. వాడు మరి బాగుండడానికి వాస్తు సంబంధం లేదా? వీళ్ళకే ఉందా వాస్తు సంబంధం? ఎంతమంది ఉన్నారు? పల్లెటూరు తీసుకో, పట్టణాలు తీసుకో. వాస్తు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, వాస్తు నమ్మని వాళ్ళు అంత వాస్తు పట్టించి వాళ్ళు బతుకు దగ్గరికి అలాంటి ఇళ్ళే ఉంటాయి వాళ్ళకి. అయినా శుభ్రంగా ఉంటారు, చక్కగా ఉండలేదా? మామూలు ఆర్థిక స్థితి తక్కువగా ఉన్న వాళ్ళు ఇంత మామూలుగా ఉంటున్నారు, వాళ్ళందరూ హాయిగా ఉంటున్నారు, వాళ్ళు ఏ బాధ లేకుండా ఉంటున్నారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, పైకి వెళుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగాలు చక్కగా పైకెడుతున్నారు, అంత అభివృద్ధి చెందుతున్నారు. వాస్తు ప్రకారం నిజంగా వెళ్ళి ఆ ఇల్లు చూస్తే వాస్తు ప్రకారం పూర్తిగా తప్పుగానే ఉంటుంది. అయినా సరే ఎందుకని అక్కడ వాస్తు సంబంధించేవాడు ఇది మాత్రం సంబంధించుకోవాలి కనుక ఇది చిన్నదే అయినా సరే వాస్తు ప్రకారం అన్నీ బాగున్నాయి అంటాడు సిద్ధాంతం. ఎందుకని వాడు బతుకు తీరంతో వాస్తు గురించి చెప్పి బతకడమే వాడి గురించి. వాడు మళ్ళీ అక్కడ అబద్ధాలు చెబుతాడు. వాడు వాస్తు ప్రకారం అన్నీ బాగానే ఉన్నాయి, అందుకని వీళ్ళిద్దరూ బాగున్నారంటాడు. అక్కడ అది సరిగా లేదంటాడు వాడు. అమ్మ వాళ్ళు అంత ఉన్నారు సరిగా లేదు, అందుకని అలా అయిపోతున్నారని చెబుతాడు. వాస్తు సిద్ధాంతులున్నారే వీళ్ళ బతుకు తెరువు కోసం ఎన్ని అబద్ధాలను సృష్టించి ఎంత అర్థమైన సిద్ధాంతం ఇచ్చి చేస్తారు. ఈ వాస్తు సిద్ధాంతం అనేది అర్థం లేనిది. ఆ మూలలు ఆ గబియన్నీ కూడా అర్థం లేనిది, అంతకనికి లేదు. అది కేవలం మోసపూరితమైన సిద్ధాంతము. కొంతమంది సిద్ధాంతులు వాళ్ళ బతుకు తెరువు కోసం పనికిరాని సిద్ధాంతాలు పెడతారు. కొంతమంది నమ్మకంతో మనుషుల్ని సైకలాజికల్గా వాళ్ళని బలహీనపరిచి వాళ్ళతో వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు అంతే. ఒక వీధిలోనే ఇల్లు తీసుకోండి, ఆ ఇల్లు తీసుకుని ఆ ఇళ్లలో వాళ్ళు ఎలా ఉన్నారు నిజంగా సరిగ్గా సైంటి వాళ్ళు అనుకుని వాస్తు ప్రకారంగా వాళ్ళు ఏ ఇంట్లో ఎలా ఉన్నారు అన్నీ రాసుకోండి. ఆ వీధిలో ఒక 50 ఇళ్ళు ఉన్నాయి, 50 ఇళ్ళు తీసుకోండి. ఇళ్లలో వాళ్ళు ఎంతమంది బాగున్నారు ఎంత బాగుండో రాసుకోండి. ఆ ఇళ్ళని వాస్తు ప్రకారం నిజంగా నిజాయితీగా చేయండి. ఎంతో బాగా ఉన్నవాళ్ళు వాస్తు చెత్తగా ఉంటుంది, ఎంతో ఇదిగా ఉన్నవాళ్ళేమో అన్ని అనారోగ్యాలు, అన్ని బాధలు, అన్ని వ్యాపారాలు నష్టాలు, వీళ్ళు చనిపోవడం ఆచరణ చూసి వాళ్ళు వాస్తు ప్రకారంగా ఎంతో బాగుంటుంది.
అంతేది ఇవన్నీ కూడా దీనికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా అర్థం మానసిక బలహీనతో ఆడుకునే సిద్ధాంత వాస్తుశాస్త్రం. మనిషి యొక్క బలహీనతతో ఆడుకునే సిద్ధాంతం వాస్తు సిద్ధాంతం. మనిషి యొక్క వీక్నెస్తో ఆడుకునే సిద్ధాంతం వాస్తు సిద్ధాంతం. వాస్తు అనేది వచ్చి బోగస్, థ్రాష్, అంత అబద్ధమే. అది సైన్స్ కాదు, శాస్త్రం కాదు, ఏ కాదు. అది జనాల బలహీనతలు ఆడుకునే తప్ప ఇంకేం కాదు. అంచేత ఇప్పుడు ఎన్నో రకాల సంతానం కాదు, వాస్తవిక సంతానం లేదంటారు. సంతానానికి దానికి సంబంధం లేదు. సంతానం కలగకపోతే ఆడవాళ్ళు అన్నం లేకపోవచ్చు, లేదా వాళ్ళు అన్నం ప్రేమ చూడు మూసిపోయి ఉండొచ్చు, గర్భాశయం సరిగ్గా లేకపోవచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ఏదో అన్నారు. అదే మగవాళ్ళు వీరికణాలు లేకపోవచ్చు, ఉన్నా తక్కువ ఉండొచ్చు, లేకపోతే దాని కదలిక లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు. ఇలాగ ఇవి గర్భం రావాలంటే మగవాళ్ళ వీరికణాలు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆడవాళ్ళు అన్నం విడుదల ఉండాలి. వాళ్ళ దీంట్లో ఆ జననేంద్రియాలను కూడా ఆరోగ్యంగా ఉంటే గర్భం వస్తుంది. అంతకంటే ఏం లేదు. అది చూడకుండా వాసరిగా లేదు, సంతానం కలలేదని చెప్తే మీనింగ్లెస్. అంతే. సంతానానికి సంబంధం లేదు. సంతానం కలిగిన భార్యాభర్త ఇద్దరిలో కూడా ఆ గర్భం రావడానికి కావాల్సిన సైంటిఫిక్గా ఏమన్నాయో సరిగ్గా ఉంటే గర్భం వస్తుంది. అంతేగాని వాస్తవ ఏ సంబంధం లేదు. తెలుసుకున్నారు కదండి. అసలు గుండ్రంగా తిరిగే భూమికి దిక్కులు వాస్తు అంటూ ఏమీ లేవు. వాస్తు సిద్ధాంతాలను మార్చుకుంటూ ఇళ్లను మార్చుకుంటూ మాకేదో లాభం కలుగుతుంది అనుకోవడంలో ఎటువంటి వాస్తవం లేదు. అసలు వాస్తు సిద్ధాంతంలోను కానీ వాస్తు శాస్త్రంలో కానీ ఎటువంటి శాస్త్రీయత లేదు. ఇటువంటి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.